బెంగళూరు క్వారీలో 9 మంది కార్మికులు ప్రమాదంలో చనిపోయిన ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునికి ఆదేశించారు. అక్రమ క్వారీల్ని మూసేయాలని సీఎం డీకే శివకుమార్ ఆదేశించారు. బెంగళూరులో క్వారీ ప్రమాదంలో 9 మంది కార్మికులు చనిపోయిన ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. అక్రమ క్వారీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు కర్ణాటక సీఎం డీకే శివకుమార్. లైసెన్స్ లేని క్వారీలను వెంటనే మూసేయాలని అధికారుల్ని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం. బెంగళూరు దక్షిణ తాలూకాలోని మడపట్టణ సమీపంలోని కావేరీ స్టోన్ క్రషర్ క్వారీలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో భారీ గ్రానైట్ బండరాయి ఒక్కసారిగా విరిగి కింద పడింది. కొండ పైభాగంలో ట్రాక్టర్ సాయంతో బండరాయిని తరలిస్తున్న సమయంలో అది అదుపు తప్పి కింద పనిచేస్తున్న కార్మికులపై పడింది. ఘటనలో 9 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. మృతులంతా రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న వలస కార్మికులని పోలీసులు తెలిపారు. వీళ్ళు ఎక్కువ మంది బీహార్ కు చెందిన వారు కాగా కొందరు ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చినట్టు సమాచారం. గాయపడ్డ వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు స్పందన బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉండడంతో భారీ యంత్రాలతో సహాయక చర్యని కొనసాగిస్తున్నారు. క్వారీ పరిసరాల్ని పూర్తిగా మూసివేసి ఎవరిని లోపలికి అనుమతించడం లేదు.